తాలిబాన్లకు అండగా ఉంటామని 2 రోజుల క్రితం భారత్ ప్రకటించింది. ఈ మాటే పాకిస్తాన్కు కలవరం కలిగిస్తోంది. భారత్ ఏ రకంగా అండగా ఉంటుంది అన్న ప్రశ్న పాక్ను భయపెడుతుంది. తాలిబాన్లకు ఆయుధాలను ఇచ్చి తమపై యుద్ధానికి పంపుతారా అన్న సందేహం పాక్ను వెంటాడుతోంది. పాకిస్తాన్ సైన్యాన్ని నేరుగా ఢీకొట్టడం తాలిబాన్లకు అసాధ్యం. అందుకే భారత్ వారికి ఆయుధాలను ఇవ్వచ్చన్న టెన్షన్ ఇప్పుడు పాక్కు పట్టుకుంది. కానీ తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించడం లేదు. అందుకే నేరుగా డీల్స్ చేసుకునే అవకాశం లేదని పాక్ ఊరట పొందుతుంది. అయితే తాలిబాన్లకు భారత్ ఆయుధాలను ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ భారత్ ఆయుధాలను ఇస్తే తాలిబాన్లకు ఎలా సరఫరా చేస్తారు? భారత్ వద్ద ఉన్న ఏ ఆయుధాలు తాలిబాన్లకు బాగా యూజ్ అవుతాయి? లెట్స్ వాచ్. 2 సరిహద్దుల్లో పాక్పై భారత్ ఒత్తిడి చేస్తుందా? తాలిబాన్లకు భారత్ ఆయుధాలు ఇస్తుందా? ఏ భారత వెపన్స్ తాలిబాన్లకు పనికొస్తాయి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధమే మొదలైతే తాలిబాన్ల పరిస్థితి ఏంటి? ఆఫ్ఘాన్ పాలకులు వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్నారు. పాక్పై దాడులు చేయాలన్నా, కీలక ప్రాంతాలను కాపాడుకోవాలన్నా తాలిబాన్లకు వేగవంతంగా ఖచ్చితమైన ఆయుధాలు అవసరం. ఈ పాయింటే తాలిబాన్లను ఆందోళనకు గురిచేస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులన్నీ ఎత్తైన పర్వత ప్రాంతాలు, ఎడారులే ఉన్నాయి. దీంతో బార్డర్స్ కు సైన్యాన్ని, ఆయుధాలను వేగవంతంగా తరలించడం కూడా కష్టమే. పాకిస్తాన్ పరిస్థితి కూడా ఇదే. కానీ పాకిస్తాన్ వద్ద డ్రోన్లు, హెలికాప్టర్లు భారీగానే ఉన్నాయి. ఇక తాలిబాన్ల వద్ద ఉన్న ఆయుధాలన్నీ 2021లో అమెరికా వదిలేసినవే ఎక్కువగా ఉన్నాయి. వాటిలో చాలా వరకు అవుట్డేటెడ్ లేదంటే ధ్వంసమై ఉన్నాయి. పర్వత ప్రాంతాల దాడులకు అవి ఏమాత్రం పనికిరావు. దీంతో పాకిస్తాన్ సైన్యాన్ని తాలిబాన్లు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. ఈ బలహీనతను అడ్డుపెట్టుకునే సరిహద్దులు దాటి ఆఫ్ఘాన్ భూభాగంలో పాకిస్తాన్ సైనిక దాడులు చేస్తోంది. మెరుపు దాడులు నిర్వహిస్తూ తాలిబాన్లను బెంబేలెత్తిస్తోంది. ఇక్కడే తాలిబాన్ల పక్షాన భారత్ ఎంట్రీ ఇస్తోంది. కాబూల్కు ఆయుధాలను సప్లై చేసి పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుపై ఒత్తిడి పెంచే ప్లాన్లపై కసరత్తు చేస్తోంది. 2 సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంటే పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉంది. కానీ తాలిబాన్లకు భారత్ వెపన్స్ అందించడం సాధ్యమా అన్నదే అతి పెద్ద ప్రశ్న. తాలిబాన్లకు భారత్ ఆయుధాలను అందించడం అతిపెద్ద సవాల్. నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను భారత్ గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలో తాలిబాన్లకు ఆయుధాలను ఇవ్వడం అంటే దౌత్య నిబంధనల్ని ఉల్లంఘించడమే. పైగా తాలిబాన్లకు ఆయుధాలు ఇస్తే పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. సో ఈ 2 ఇబ్బందులను అధిగమించి తాలిబాన్లకు భారత్ ఆయుధాలను సరఫరా చేయగలదా అన్నదే అసలైన చర్చ. అయితే నేరుగా ఆఫ్ఘనిస్తాన్కు భారత్ ఆయుధాలను విక్రయించే అవకాశమే లేదు. ఆ దేశంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది. దౌత్యపరమైన ఇబ్బందులు భారత్ ఎదుర్కొనే ముప్పు ఉంది. కానీ తాలిబాన్లకు భారత్ ఆయుధాలను అందించేందుకు ఓ మార్గం ఉంది. ఆ రూట్ పేరే తజికిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్తో 1357 కిలోమీటర్ల సరిహద్దును తజికిస్తాన్ పంచుకుంటోంది. ఆ దేశం నుంచి భౌగోళికంగా నేరుగా తాలిబాన్లకు ఆయుధాలను అందించొచ్చు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తజికిస్తాన్లో భారత్కు మిలిటరీ స్థావరం ఉంది. విదేశాల్లో భారత్కు ఉన్న ఏకైక ఎయిర్బేస్ తజికిస్తాన్లోని ఫర్ఖోర్లో ఉంది. ఈ బేస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. గతంలో ఆఫ్ఘాన్ ఆపరేషన్స్ కు ఎయిర్బేస్ ను భారత్ వినియోగించుకుంది. భారత్, తజికిస్తాన్ మధ్య రక్షణ సహకారం కొనసాగుతోంది. తజికిస్తాన్ ఆర్మీకి అవసరమైన మౌలిక సదుపాయాలను భారత్ కల్పిస్తోంది. అంతేకాదు తజికిస్తాన్ ఆర్మీకి భారత దళాలు శిక్షణ కూడా అందిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న తుర్క్మెనిస్తాన్ తటస్థ వైఖరితో ఉంటుంది. మరో సరిహద్దు దేశం ఉజ్బెకిస్తాన్ సైనిక చిక్కులకు దూరంగా ఉంటుంది. కానీ తజికిస్తాన్ మాత్రం నిశ్శబ్దంగా ఆయుధాలను తరలించేందుకు రవాణా కేంద్రంగా భారత్కు ఉపయోగపడనుంది. కాబూల్కు ఆయుధాలను అందించేందుకు తజికిస్తాన్తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి భారత్ ఎంత అంటే అంతే. భారత్తో సన్నిహితంగా ఉండేందుకు దేనికైనా దుషాంబే రెడీ అంటోంది. దుషాంబే అనేది తజికిస్తాన్ రాజధాని నగరం. అవసరమైతే భారత్ ఎలాంటి ఆయుధాలను తమ దేశానికి పంపలేదని బలంగా వాదించగలదు. భారత వద్ద ఉన్న శక్తివంతమైన అత్యాధునిక ఆయుధాల్లో పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ అత్యంత కీలకమైనది. ఇది సాంద్రికతృత దాడులకు ఉపయోగపడుతుంది. పినాకా రాకెట్ లాంచర్ ను DRDO అభివృద్ధి చేసింది. వీటిని లార్సన్ అండ్ టూబ్రో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. పినాకాను వేగవంతంగా తరలించడంతో పాటు భీకర దాడులకు ఉపయోగించవచ్చు. పినాకా లాంచర్లో 12 రాకెట్లుంటాయి. వాటన్నింటితో 44 సెకండ్లలో శత్రువులపై దాడి చేయొచ్చు. పూర్తిస్థాయి బ్యాటరీలో మొత్తం 72 రాకెట్లు ఉంటాయి. వాటన్నింటితో నిమిషంలో శత్రువులపై నిప్పుల వర్షం కురిపించి విధ్వంసాన్ని సృష్టించడంలో పినాకాను మించిన ఆయుధం లేదు.
పినాక మార్క్ 1 రకం లాంచర్ వేరియంట్ 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను, మార్క్ 2 వేరియంట్ 75 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. పినాక అప్గ్రేడ్ వర్షన్ మార్క్ 3 లాంచర్తో 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా తుక్కు చేయగలదు. పినాక రాకెట్లు మాడ్యులర్ రకానికి చెందినవి. అధిక విస్ఫోటన శక్తిగల వార్హెడ్లు వాటిలో ఉంటాయి. పినాక రాకెట్లు సొంత సైన్యానికి రక్షణగా నిలిచి శత్రు ట్యాంకుల్ని చీల్చి చెండాడనున్నాయి. పినాక లాంచర్లను సాధారణంగా టాట్రా BEML ట్రక్కులపై ఏర్పాటు చేస్తారు. దీంతో వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈజీగా తరలించొచ్చు. టాట్రా ట్రక్కులకు ఉన్న టర్బో రకానికి చెందిన V8 ఇంజిన్ ఉంటుంది. దీంతో ఈ ట్రక్కులు సుమారు 22 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలవు. ఆఫ్ఘనిస్తాన్కు వీటినిస్తే పాకిస్తాన్కు చుక్కలు చూపించొచ్చు. పినాకతో పాకిస్తాన్కు చెందిన ఎయిర్బేస్లను, రాడార్ స్థావరాల్ని తాలిబాన్లు ధ్వంసం చేయొచ్చు. జురాన్ లైన్ వెంబడి బలగాలను కూడా తరిమి కొట్టొచ్చు. పినాక దెబ్బకు పాకిస్తాన్ బెంబేలెత్తడం ఖాయం. దీంతో సరిహద్దులో మోహరించిన తమ ఆయుధాలను కాపాడుకునేందుకు వాటిని పాకిస్తాన్ వెనక్కి తరలిస్తుంది. ఇక తాలిబాన్లకు పనికొచ్చే రెండో భారత వెపన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ కాంకర్ M. ఇది సెకండ్ జనరేషన్ వైర్ గైడెడ్ మిస్సైల్. ఇందులో టాండమ్ వార్హెడ్ ను ఉపయోగిస్తారు. దీనికి 800 మిల్లీమీటర్ల ఆర్మీరు ఉంటుంది. ఇది శక్తివంతమైన పేలుళ్లను అందిస్తుంది. 75 మీటర్ల నుంచి 4000 మీటర్ల పరిధిలోని లక్ష్యాలను కాంకర్స్ M ధ్వంసం చేయగలదు. దీన్ని ట్రైపాడ్ లాంచర్ వెహికల్ పైన ఇన్స్టాల్ చేసుకుని దాడులు చేయొచ్చు. లాంచర్ బరువు కేవలం 22 కేజీలుంటుంది. దీని నుంచి ప్రయోగించే మిస్సైల్ బరువు 16.5 కేజీలుంటుంది. లక్ష్యాన్ని కేవలం 19 సెకండ్లలో చేరుకుని ఈ మిస్సైల్ విధ్వంసాన్ని సృష్టించగలదు. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఎత్తైన కొండల నుంచి కాంకర్స్ తో పాకిస్తాన్ సైన్యానికి తాలిబాన్లు చుక్కలు చూపించొచ్చు. ఇక తాలిబాన్లకు అందించగల మరో ఆయుధం నాగ్. DRDO తయారు చేసిన థర్డ్ జనరేషన్ కి చెందిన ఫైర్ అండ్ ఫర్గెట్ మిస్సైల్ ఇది. నాగ్తో పాకిస్తాన్ కు చెందిన ట్యాంకులు, సాయుధ వాహనాలను ధ్వంసం చేయొచ్చు. ఇన్ఫ్రారెడ్ ఇమేజ్ని ఆధారంగా చేసుకుని లక్ష్యాన్ని నాగ్ ట్రాక్ చేస్తుంది. ఒకసారి దీని నుంచి మిస్సైల్ వెళ్లిపోయిందంటే దాన్ని ఆపడం పాకిస్తాన్ తరం కాదు. 6 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను ఇది ధ్వంసం చేయనుంది. దీన్ని నమికా వాహనంపై మోహరిస్తారు. హెలికాప్టర్ నుంచి ప్రయోగించే నాగ్ మిస్సైల్ మాత్రం 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. నాగ్ మిస్సైల్ సెకండ్కు 230 మీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ ట్యాంకుల్ని కూడా నాగ్ ధ్వంసం చేయగలదు. పైగా ఈ ఆయుధాల ధర కూడా చాలా తక్కువే. తాలిబాన్లకు ఈ ఆయుధాలు భారీగా ఉపయోగపడనున్నాయి. తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లను నాగ్ మిస్సైల్తో కూల్చేయొచ్చు. కొంత శిక్షణతో వీటిని ఎక్కడి నుంచైనా ప్రయోగించొచ్చు. పర్వత ప్రాంతాల్లో తాలిబాన్లు చేసే గొరిల్లా ఆపరేషన్లకు నాగ్ మిస్సైల్ అత్యంత కీలకంగా మారనుంది. తాలిబాన్లకు ఈ ఆయుధాలను డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా అందించిన తమ భూభాగాన్ని కాపాడుకోవడంతో పాటు పాకిస్తాన్కు చుక్కలు చూపించడానికి అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ దళాల దురాక్రమణలకు తాలిబాన్లు భీకర దాడులతో బదిలవచ్చు. ఒకవేళ భారతీయ ఆయుధాలను తాలిబాన్లకు అందిస్తే మాత్రం ప్రాంతీయ యుద్ధ క్షేత్రంలో పూర్తిగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. తాలిబాన్లకు భారత్ ఆయుధాలను అందించేందుకు కూడా సులువైన మార్గం ఉంది. వ్యూహాత్మకంగా పాకిస్తాన్ వణికించేందుకు భారత్కు ఓ ఛాన్స్ లభించినట్టు అవుతుంది. ఈ ఆయుధాలనిస్తే భారత్కు తాలిబాన్లు మరింత విధేయత చూపడం ఖాయం.